Hello guys, good morning. Welcome to your session number 12, class 10 हिंदी. So आज का टॉपिक है हम सब एक हैं. So మన ఈ టాపిక్ ఏంటంటే हम सब एक हैं అంటే మీనింగ్ ఏంటంటే మనం అందరం ఒకే కుటుంబం అంటే we are equal, we have all right equally అన్నమాట. So this is the lesson name. So this is the topic about a person who wrote Indian Constitution. We already been into Dr. Bhimrao Ambedkar. So this is the lesson on him, Dr. Bhimrao Ambedkar. So this is the lesson. ఈ lesson ఆయన లైఫ్ గురించి అన్నమాట. Let's start. अमेरिका के विश्व प्रसिद्ध कोलंबिया विश्वविद्यालय के मुख्य द्वार पर जाते ही अंदर की ओर एक महान पुरुष का चित्र दिखाई देता है. So ఇక్కడ ఏంటంటే భీమ్రావ్ అంబేద్కర్ సార్ ఎవరైతే ఉన్నారో he is the person who wrote Indian Constitution. So మన ఇండియానే కాకుండా all over the world he is famous for that thing what he did. So అక్కడ ఏం చెప్తున్నారంటే అమెరికా के विश्व प्रसिद्ध कोलंबिया विश्वविद्यालय के मुख्य द्वार पर जाते ही अंदर की ओर एक महान पुरुष का चित्र दिखाई देता. అంటే ఇండియా కాదు అమెరికా కంట్రీలో కొలంబియా విశ్వవిద్యాలయం అంటే యూనివర్సిటీ. ఏంటిది అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీకి వెళ్తే సో ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని యూనివర్సిటీస్ లో the toppers and the students who achieve something specially వాళ్ళకి ఒక స్పెషల్ గా రికగ్నైజేషన్ కోసం ఒక ఫోటోస్ పెడతారు అన్నమాట కింద వర్డ్స్ రాసి. సో మీరు ఒకవేళ కొలంబియా యూనివర్సిటీకి చూస్తే కొలంబియా యూనివర్సిటీ యూట్యూబ్ ఎక్కడ చూస్తే అక్కడ మీకు భీమ్రావ్ అంబేద్కర్ ఒక పెద్ద ఫోటో కనిపిస్తుంది అండ్ కింద అక్కడ రాసి ఉంటుంది. चित्र के पास कुछ इस तरह लिखा है, हमें गर्व है कि ऐसा छात्र हमारे विश्वविद्यालय में पढ़कर गया. So what they written there అక్కడ ఏం రాశారంటే the university is proud to have a student like him. So తను అక్కడ చదివాడు కాబట్టి తను చేసిన ఒక గొప్ప పని గురించి అక్కడ ఆయన ఫోటో పెట్టుకుని కింద కొటేషన్ రాశారు. कोलंबिया विश्वविद्यालय के 300 वर्ष पूरे होने के उपलक्ष्य में सबसे आदर्श छात्र कौन है? So यूनिवर्सिटी పెట్టి 300 ఇయర్స్ అయిన సందర్భంగా వాళ్ళు ఏం చేశారంటే అక్కడ 300 ఇయర్స్ లో ద బెస్ట్ స్టూడెంట్స్ ఎవరు అని చెప్పి వీళ్ళు కేటగరైజ్ చేస్తే 6 పర్సన్స్ లో ద टॉपेस्ट पर्सन इज डॉक्टर भीमराव अंबेडकर. तब 6 छात्रों के नाम सामने आए. अब 6 मेंबर्स नेम्स होते उसमें प्रथम स्थान पर था एक ऐसा छात्र का नाम जो केवल कोलंबिया विश्वविद्यालय में ही नहीं बल्कि विश्व भर में समता, ममता, सहृदयता और मानवता का प्रतीक बन गया. सो ఏం చేశారంటే 300 ఇయర్స్ చదివిన స్టూడెంట్స్ లిస్ట్ తీసి ఫేమస్ అండ్ స్టూడెంట్స్ లిస్ట్ తీస్తే ఆ టాప్ 6 లో అంబేద్కర్ కి ఫస్ట్ టైం వచ్చింది. ఆయన చేసిన వర్క్ కి నాట్ ఈవెన్ ఇన్ ఇండియా వరల్డ్ వైడ్ గా ఆయన చేసిన మంచి పనులు ఆయన రాసిన కాన్స్టిట్యూషన్ వల్ల అలాంటి పని వల్ల ही बिकम द वेरी फेमस. जानते हैं वो कौन थे? वे कोई और नहीं भारतीय संविधान के निर्माता, दलितों के मसीहा, मानवता से पूरित महामहिम भारत रत्न डॉक्टर भीमराव रामजी अंबेडकर. సో తను ఎవరు? డాక్టర్ భీమరావ్ రామ్జీ అంబేద్కర్ అన్నమాట. आपका जीवन हम सबके लिए प्रेरणादायक. సో తన లైఫ్ మనకి తన బయోపిక్ మనకి ఒక లెసన్ లాంటిది అన్నమాట. తను చిన్నప్పుడు పడిన కష్టాలు తను చూసిన అనుభవాలు అవన్నిటికి ఇన్స్పైర్డ్ అయ్యి తను ఇలా ఒక ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాస్తారు. సో ఆ లైఫ్ తన లైఫ్ లో ఏం జరిగిందో చూద్దాం. बात उन दिनों की है जब बालक अंबेडकर अपनी प्राथमिक शिक्षा पूरी कर माध्यमिक शिक्षा के लिए हाई स्कूल में दाखिल हुए. సో అప్పుడు ఏమంటే ఆయన చిన్నప్పుడు ఆయన లోవర్ క్లాస్ నుంచి హైయర్ క్లాస్ కి వెళ్ళాడు అనమాట. సో స్కూల్ చేంజ్ వేరే సిటీకి వెళ్ళాలి అక్కడ నుంచి. एक दिन आप अपने भाई के साथ जा रहे थे, रास्ते में प्यास लगी, एक घर के पास गए और पानी मांगा. సో ఏమైందంటే తను స్కూల్ కి వెళ్ళే టైంలో తనకి సడన్ గా దాహం వేస్తే ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి వాటర్ గురించి అడిగాడు.
एक घर के पास गया और पानी मांगा। उस घर के मालिक ने कहा, तुम अछूत हो, हम तुमको पानी नहीं पिला सकते। సో అప్పుడు ఏమైంది, తన వాటర్ అడగంగానే ఆ ఇంటి ఓనర్ వచ్చి ఏమంటారంటే, మీరు దళితులు అంటే ఓల్డెన్ డేస్ లో ఏమవుతుందంటే చిన్న క్యాస్ట్ పెద్ద క్యాస్ట్ చాలా క్యాస్ట్ అండ్ రిలీజియన్ డిఫరెన్స్ ఉండేది అనమాట. సో డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ ఒక చిన్న క్యాస్ట్ అని చెప్పేసి తన ఓనర్ ఏం చెప్పిందంటే, అచ్యూట్ అంటే మీరు చిన్న క్యాస్ట్ వాళ్ళు, మీరు మా దగ్గరికి రావద్దు, మీకు నేను వాటర్ ఇవ్వాలని చెప్పి డోర్ మీద తలుపులు వేసేస్తుంది, మొహం మీద डोर వేసేస్తుంది. उसने अपने घर वालों को भी पानी देने से मना कर दिया और दरवाजा बंद कर दिया. సో ఏమైంది, ఆమె కూడా ఇవ్వలేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా ఇవ్వద్దని చెప్పేసి మొహం మీద డోర్ వేసేస్తుంది. दरवाजे के बंद होते ही अंबेडकर को वह मार्ग मिल गया जहां अस्पृश्यता और असमानता मिटाकर एक नव समाज की प्रतिस्थापना कर सकते. సో ఆ ఇన్సిడెంట్ జరగగానే అంబేద్కర్ రియలైజ్ అయ్యి అప్పుడు ఆలోచించాడు, మనకే కాదు మనలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా మందికి ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతుంది, నేను ఓన్లీ వాటర్ కోసమే నన్ను ఇలా చేశారు, చాలా మంది ఆకలి వాళ్ళు వాళ్ళకి అన్నం పెట్టారు, చాలా మందికి ఏదైనా ప్రాబ్లం ఉన్నా హెల్ప్ చేయరు. సో ఇలాంటి సిచ్యువేషన్ ఇలాంటి దాన్ని మనం మార్చాలని చెప్పి అప్పుడే ఆయన ఒక ఏమంటారు ఒక దృఢ నిశ్చయాన్ని తీసుకున్నాడు. 20वीं शताब्दी के श्रेष्ठ चिंतक, ओजस्वी लेखक तथा यशस्वी वक्ता एवं स्वतंत्र भारत के प्रथम विधि मंत्री डॉक्टर भीमराव रामजी अम्बेडकर का जन्म 14 अप्रैल 1891 को महाराष्ट्र प्रांत के रत्नागिरी जिले में अंबेवाड़ा गांव में हुआ. సో ఆయన బర్త్ ఎప్పుడు 14 ఏప్రిల్ 1851 మహారాష్ట్రలోని రత్నాగిరి డిస్ట్రిక్ట్ అంబేవాడా విలేజ్. సో ఆయన ఇప్పుడు 14 ఏప్రిల్ 1851 ఇయర్ లో మహారాష్ట్రలోని రత్నాగిరి డిస్ట్రిక్ట్ అంబేవాड़ा విలేజ్ లో జన్మించాడు అన్నమాట. उनकी माता भीमाबाई और पिता रामजी मालोजी सकपाल थे. సో వాళ్ళ మదర్ ఎవరు, మాతాజీ భీమాబాయి. నెక్స్ట్ పితాజీ రామ్జీ మలోజీ सकपाल. सन 1912 में बीए पास हुए. సో 1891 ఆయన బోర్న్ అయితే 1912 లో తను बीए పాస్ అయ్యాడు. वडोदरा महाराजा श्री सयाजीराव गायकवाड़ आपकी प्रतिभा से प्रभावित हुए. సో వడోదరా మహారాజా, వడోదరా ఇస్ ద సిటీ ఇన్ గుజరాత్. అక్కడ అప్పుడు ఓల్డెన్ డేస్ లో అక్కడ కింగ్స్ ఉండేవారు. సో అప్పట్లో ఉన్న కింగ్స్ అప్పట్లో ఉన్న ఆ కింగ్ అంబేద్కర్ కున్న ఇంట్రెస్ట్, ఆయన చేసే పనులకి బాగా ఇన్స్పైర్ అయ్యి బాగా అట్రాక్ట్ అయ్యి తనని స్పాన్సర్ చేశాడు అన్నమాట చదవడానికి. उन्होंने इन्हें उच्च शिक्षा के लिए अमेरिका भेजा. సో హైయర్ స్టడీస్ కోసం ఆయన ఏం చేశాడు, తనని తన సొంత డబ్బులతో అమెరికా యూనివర్సిటీకి పంపించాడు చదువుకోమని. वहां से वाणिज्य शास्त्र में एमए पास किया. वाणिज्य शास्त्र मैनेजमेंट ऑफ कॉमर्स. సో అక్కడ దీంట్లో ఎంఎస్ చేశాడు అన్నమాట. తను వాణిజ్య శాస్త్రం అంటే మేనేజ్మెంట్ కామర్స్. यूएस వెళ్ళాక అమెరికా వెళ్ళాక మేనేజ్మెంట్ కామర్స్ లో ఆయన ఎంఎస్ కంప్లీట్ చేశాడు. उनके बाद सन 1917 में भारत के राष्ट्रीय लाभ विश्व पर पीएचडी की उपाधि से सम्मानित हुए. సో అక్కడ నుంచి ఇండియా వచ్చేసాక ఇక్కడ ఒక దాని మీద పీఎచ్డీ అంటే రీసెర్చ్ చేశారు. ఏంటి, భారత్ కి రాష్ట్రీయ లాభ్ అంటే మన ఇండియాకి ప్రాఫిట్ రావాలంటే ఏం చేయాలి, ఎలా వర్క్ చేయాలని చెప్పి దాని మీద ఒక రీసెర్చ్ పీఎచ్డీ చేసి దానికి అతన్ని అవార్డు చేశారు. डॉक्टर अंबेडकर उच्च शिक्षा पूरी कर भारत लौट आए. वहां यहाँ वडोदरा महाराज के
సచివ్ పర్ నియుక్తి हुए అయితే ఏమైనా తన స్టడీస్ అయినాక బ్యాక్ టు ఇండియా అయినప్పుడు తనకి ఏ కింగ్ అయితే స్పాన్సర్ చేశారో అక్కడ ఆయనకి మినిస్ట్రీస్ గా ఒక పోస్ట్ ఇచ్చాడు అన్నమాట. बाद में मुंबई जाकर सीड एंड होम कॉलेज में अर्थशास्त्र प्रोफेसर नियुक्त हुए. సో దాని తర్వాత ముంబై అక్కడ అయిపోయిన తర్వాత ఆగే ముంబైకి వెళ్ళి అక్కడ మళ్ళీ ఇంకొక కోర్స్ చేశాడు. किंतु कुछ लोगों की संकीर्ण विचारधारा से दुखी होकर नौकरी से त्याग पत्र दे दिया. అయితే నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఓల్డ్ డేస్ లో అక్కడ లో క్యాస్ట్ హై క్యాస్ట్ అని చాలా ఫీలింగ్ ఉండేది. సో అలాంటి చాలా ఇన్సిడెంట్ తనకి ఎదురయ్యాయి. సో అలాంటి ఇన్సిడెంట్ అయిన వల్ల తను బాగా डिप्रेस अई तनु उन्ना मिनिस्ट्री पोस्ट नी रिजाइन చేసేసాడు. इतना होने पर भी उनका आत्मबल कभी कम नहीं हुआ. उनका विश्वास था मन की हारे हारे मन के जीते जीते. సో చాలా ఆ లో కాస్ట్ హై కాస్ట్ వల్ల ఆయన లో కాస్ట్ కాబట్టి చాలా చాలా ఇన్సిడెంట్స్ అయ్యాయి, చాలా బాధపడ్డాడు కూడా. బట్ స్టిల్ తను ఏమనుకున్నాడంటే నేను ఓడిపోను, సంథింగ్ ఏదైనా చేయాలి, చేస్తే మన కంట్రీకి నాలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ కంట్రీలో వాళ్ళందరికీ ఓన్లీ నాట్ ఇన్ కంట్రీ వరల్డ్ లో నాలా చిన్న కాస్ట్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉందో వాళ్ళందరికీ ఏదో ఒకటి చేయాలని చెప్పి తను బాగా ఆలోచించుకున్నాడు. ఆయన ఏమనుకునేవారంటే మనకి హారే హారే మనకి జీతే జీతే అంటే ఇది మనం అనుకుంటేనే మనం గెలవగలం, మనం ఓడిపోవాలనుకుంటేనే మనం ఓడిపోగలం. सन 1919 में लंदन जाकर अपने अथक परिश्रम से एमएसडी डीएससी और बैरिस्टरी को पा ली. देन अगेन इन 1990 ईयर 1919 లో తను మళ్ళా లండన్ కి వెళ్ళాడు. లండన్ కి వెళ్ళి అక్కడ మళ్ళీ ఇంకొక కోర్స్ చేశాడు, ఎంఎస్డి డిఎస్సి ఇంకా बैरिस्टरी చేశాడు అన్నమాట. देन सन 1923 में मुंबई के उच्च न्यायालय में आपको वकालत शुरू कर दी. సో అదంతా అయిపోయిన తర్వాత అగైన్ ఇన్ 1923 ఇయర్ లో ఇండియా వచ్చాక తను మళ్ళా లాయర్ గా ఒక పోస్ట్ స్టార్ట్ చేశాడు. अनेक कठिनाइयों के बावजूद आप आगे बढ़ते गए. एक मुकदमे में आपने अपने ठोस तर्कों से एक निर्दोष अभियुक्ति को फांसी की सजा से मुक्त करा दिया. సో తను 1923 లో వచ్చాక తను లాయర్ అయ్యాక తను ఒక కేసు, ఎలాంటి కేసు అంటే నిర్దోషిని వీళ్ళు దోషిగా నిరూపిస్తున్నారు. సో ఆ కేసు తను బాగా కష్టంగా అతను ఎవరైతే నిర్దోషి ఉన్నారో తన వైఫ్ నుంచి ఫైట్ చేసి అతనికి ఆ శిక్షని తప్పించాడు అన్నమాట. इसके बाद वकालत की दुनिया में भी आपके चार चांद लगे. సో ఇన్సిడెంట్ తర్వాత ఏమైందంటే ఆయన చేసిన ఆ కేసు గెలవడంతో కేసు ఎప్పుడైతే గెలుస్తారో ఆ కేసు గెలిచిన తర్వాత ఆయనకి యాజ్ ఎ లాయర్ కూడా చాలా ఫేమస్ అయిపోయాడు. आगे चलकर आप राजनीति की दुनिया में प्रविष्ट हुए. 8 अगस्त 1930 में एक शोषित वर्ग के सम्मेलन के दौरान आपने भाषण देते हुए कहा, हमें अपना रास्ता स्वयं बनाना होगा और स्वयं राजनीतिक शक्ति बने बिना शोषितों का निवारण नहीं हो सकता. సో ఏమైందంటే వన్స్ లాయర్ యాజ్ ఎ లాయర్ అయిన తర్వాత తన పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యాడు. పాలిటిక్స్ లో ఎంటర్ అయిన తర్వాత ఒక స్పీచ్ ఉంది, ఒక ఇలానే ఇప్పుడు మీరు పాలిటిక్స్ మామూలుగా ఎలక్షన్స్ వచ్చినప్పుడు పొలిటికల్ లీడర్స్ ఎలా వచ్చి స్పీచ్ ఇస్తారు. సో అలాంటి స్పీచ్ ఇచ్చేటప్పుడు తను ఒక మాట చెప్తాడు, ఏమని, हमें अपना रास्ता स्वयं बनाना होगा. అయితే ఏమంటున్నారంటే మనం ఏదైనా చేయాలనుకుంటే దానికి పాత్ అంటే దానికి వే మనమే క్రియేట్ చేసుకోవాలి. और स्वयं राजनीतिक शक्ति बने बिना शोषितों का निवारण नहीं हो सकता. సో ఏమైందంటే మన ఫస్ట్ మన మైండ్ సెట్ మార్చుకోవాలి. మన మైండ్ సెట్ మార్చుకొని మన దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసుకొని మనం సాల్వ్ చేసుకుంటేనే మనం నెక్స్ట్ స్టెప్ ఫర్దర్ గా మూవ్ అవ్వబోతామని చెప్పి చెప్తున్నాడు. इनका उद्धार समाज के उचित स्थान पाने से निहित है. ऐसे विचार आगे बढ़ाने के लिए उन्होंने सन 1920 में मुक्त नायक नाम की पत्रिका भी लिखी. సో వన్స్ పాలిటిక్స్ లో ఎంటర్ అయిన తర్వాత తన థాట్స్ చేంజ్ అయ్యాయి. తన ఒక బుక్ 1920 లో मुक्त नायक అని చెప్పి ఒక బుక్ రాశాడు. सन 1932 में लंदन में आयोजित गोलमेज सम्मेलन में भी भाग लिया. अगेन इन 1932 లో అగైన్ తను లండన్ వెళ్ళి అక్కడ ఒక మీటింగ్ జరిగితే దాంట్లో కూడా పార్టిసిపేట్ అయ్యాడు. सन 1947 में भारत स्वतंत्र हुआ. स्वतंत्र भारत के संविधान की रचना के लिए बनी समिति के आप अध्यक्ष चुने गए. అయితే ఇన్ 1947 ఎప్పుడైతే మనకి ఇండిపెండెన్స్ వచ్చిందో, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే మనకు ఒక కాన్స్టిట్యూషన్ రాయాలని చెప్పేసి అంబేద్కర్ ని సెలెక్ట్ చేస్తారు అన్నమాట. भारत के प्रथम विधि मंत्री भी नियुक्त हुए. आपने संविधान में दलितों, पीड़ितों और निम्न वर्गों के हित के लिए अनेक विधियों की रचना में विशेष भूमिका निभाकर
सभी को समान रूप में न्याय दिलाने के अनुकूल संविधान का निर्माण किया। అయితే ఈవెన్ తన రాష్ట్ర కాన్స్టిట్యూషన్ లో మెయిన్ చూడండి లోవర్ కాస్ట్ ఇంటర్ కాస్ట్ ఎస్సీ ఎస్టీ ఇంతకు ముందు ఏ బెనిఫిట్స్ ఉన్నా హైయర్ కేటగిరీ వాళ్ళకి వెళ్ళేది బట్ ఈయన వచ్చిన తర్వాత తన రాసిన కాన్స్టిట్యూషన్ బేస్డ్ ఆన్ దట్ ప్రతి కాస్ట్ వాళ్ళకి ఒక సపరేట్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట। डॉक्टर अंबेडकर मेधावी न्याय शास्त्र के पालनकर समाज सुधारक सहत्री और समता ममता के पूरी मान्यते वाले थे। सो अंबेडकर नॉट ओनली गुड राइटर తనకున్న ఇంటెలిజెన్స్ తనకున్న థాట్స్ అవన్నీ ఒక పర్ఫెక్ట్ पर्सन అని చేసిందన్నమాట। आपने अनेक ग्रंथों की रचना की, आपका विश्वास है कि जात पात रहित सब समाज से ही देश में सुख शांति की स्थापना हो सकती है। సో తను చాలా నవల్స్ కూడా రాశాడు బేస్డ్ ఆన్ ద ఇన్సిడెంట్ ఆయన చాలా నవల్స్ రాశాడు। తను ఆలోచించేది ఏంటంటే కంట్రీలో వరల్డ్ లో లో క్యాస్ట్ హై క్యాస్ట్ అని చెప్పి విభేదాలు ఉండకూడదు, ప్రజలందరూ ఒకటి అని ట్రీట్ చేయాలని। ऐसे महामहिम का निधन 6 दिसंबर 1956 को हुआ। అయితే 6th తన డేట్ ఎప్పుడైంది 6 दिसंबर 1956 లో तनु चनिपोयाడు। इनके विचार समय के बीतने के साथ और महत्वपूर्ण बनते गए। वे ये विचार तत्कालीन वर्तमान और भावी समाज के लिए महत्वपूर्ण है। ऐसे सपूतों पर भारत की गर्व है। सो द लास्ट 1956 తను చనిపోయిన తర్వాత స్టిల్ అతని రాసిన ఆ కాన్స్టిట్యూషన్ స్టిల్ మనం ఫాలో అవుతున్నాం, అంటే ఆయన చేసిన థాట్స్ ఆయన రాసిన ఏదైతే కాన్స్టిట్యూషన్ ఆయన రాశాడో సో అది ఇప్పటికీ ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుందని చెప్పి ఈ లెసన్ ద్వారా చెప్తున్నారు। సో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ యువర్ లెసన్ అండ్ హోంవర్క్ ఇస్ నథింగ్। మీరు అంబేద్కర్ గురించి ఇంకా మీకు గూగుల్ చేస్తే ఇంకా చాలా స్టోరీస్ ఉంటాయి। సో ఒకవేళ మీకు టైం ఉంటే ఆ స్టోరీస్ ని చదవండి ఆర్ ఆ స్టోరీస్ ని రాసిన హోంవర్క్ గా పంపించండి। సో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ యువర్ హోంవర్క్। థ్యాంక్ యూ।